Dear students, welcome back to our channel Uma Guides. So, NEET గురించి ఈ వీడియో. సో నీట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మనం ముందు వీడియోలో అనుకున్నట్లే మనకు తెలిసిన విషయమే పేపర్ అనేది ఆల్మోస్ట్ 20-25తో టఫ్నెస్ అనేది ఈక్వల్గా వచ్చింది అనేది. బట్ బయాలజీ అయితే ఈజీగా వచ్చింది కాబట్టి బయాలజీలో స్కోరు అందరికీ కూడా మంచి స్కోర్ అనేది వచ్చింది. సో ఆన్ అన్ యావరేజ్ 330 మార్క్స్ అయితే బయాలజీలో వచ్చి ఉన్నాయి. అందరికీ ఆల్మోస్ట్ పిల్లలందరికీ సీట్లు వస్తాయి అనుకున్నటువంటి ఈ కాంపిటీషన్ జోన్ లో ఉన్న పిల్లలందరికీ కూడా 330 మార్క్స్ బయాలజీలోను, సో 120 మార్క్స్ కెమిస్ట్రీలో, అంటే ఇక్కడే మనకి 450 మార్క్స్ అయితే వచ్చినాయి. సో ఫిజిక్స్ లో ఒక 70 మార్క్స్ మనం వేసుకున్నా కూడా 520 మార్క్స్ అనేది ఈ కాంపిటీషన్ జోన్ లో ఉన్నటువంటి పిల్లలు అయితే స్కోర్ చేసింటారు. సో దట్ మనకి దీన్ని బట్టి కాంపిటీషన్ అనేది ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాము. ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేది నాకు తెలిసినంత వరకు ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్స్ అప్ టు 710 మార్క్స్ అయితే వచ్చింది అనేది పర్ఫెక్ట్ గా తెలుసు అనమాట. 710 మార్క్స్ స్కోర్ అయితే చేసినారు పిల్లలు. ఓకే, సో 710 చేసినటువంటి అండ్ అబవ్ వాళ్ళకి లెస్ దెన్ 10 ర్యాంక్ లోపల వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా 690 అండ్ అబవ్ ఉన్నటువంటి పిల్లలకి ర్యాంక్ అయితే 500 లోపల ఉండే ఛాన్స్ ఉంది. అదే 650 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి మనకి 10,000 లోపల ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. సో ఇక 625 స్కోర్ చేసినటువంటి పిల్లలు అరౌండ్ 2000 ర్యాంక్ వరకు ఉండే ఛాన్స్ ఉంది. 600 ఉంటే 5000 వరకు ఉండొచ్చు. అదే 585 ఉన్నటువంటి స్కోర్ లో 10,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక 565 దగ్గర 20,000 వరకు ర్యాంక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక 550 మార్క్స్ వచ్చేసి 30,000 వరకు ర్యాంక్ ఉండే ఛాన్స్ ఉంది. అదే విధంగా 525 కి 55K అనేది ఉండొచ్చు ఆల్ ఇండియా ర్యాంకు. 500 వచ్చిన వాళ్ళకు 80,000, 475 1 lakh, 450 వచ్చేసి 1,65,000, 425 కి 2 lakhs ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది బేస్డ్ ఆన్ మన అనాలిసిస్ బట్టి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అన్నమాట. ఓకే, ఇక మనకి స్టేట్ లో ఏపీకి సంబంధించి చూస్తే మనకి ఏపీలో ఎంత మార్క్స్ కి ఈసారి ఎలా కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు అనేది ఒక్కసారి చూద్దాం. బేస్డ్ ఆన్ 2025 బట్టి మనం ప్రిడిక్షన్ అయితే ఈసారి సో ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం అనాలిసిస్ 520 ఏదైతే మనకి అక్కడ ఉంటుంది పిల్లలకి చాలా మందికి అని అనుకుంటున్నామో దాన్ని బట్టి చూస్తే మనకి బల్క్ అనేది పిల్లలు 450 to 525, 530 మధ్యలో ఎక్కువ బ్యాండ్ అనేది స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ అయితే ఉందన్నమాట. 450 to 525, 530 మధ్యలో పిల్లలైతే ఈ స్కోర్ లో ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే మనకి ఈసారి ఏయూ రీజియన్ కి వచ్చి జనరల్ లో లాస్ట్ టైం 486 కి కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు 505 వరకు కట్ ఆఫ్ అనేది, సో 486 కి కట్ ఆఫ్ అనేది కన్వీనర్ కోటాలో ఆంధ్ర యూనివర్సిటీలో లాస్ట్ టైం ఉంది. ఈసారి అది 505 కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీలో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక బీసీఏ చూసుకుంటే మనకి 475 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం వచ్చేసి 461 కి కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా బీసీబీ చూస్తే 448 లాస్ట్ టైం 25 లో ఉంటే ఈసారి మనకి 460 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీసీసీకి 470, 475 వరకు కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. సో బీసీడీ చూసుకుంటే 485 వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో బీసీఈకి 425,
అదే విధంగా SC1 కి మనకు తెలిసిందే సీట్స్ అనేది రాసిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది క్వాలిఫై అయితే. SC2 కు 430, SC3 కి 440, STకి 400, మైనార్టీకి 405 వరకు కన్వీనర్ కోటాలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ ఇక్కడి వరకు అయితే ఉండొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ర్యాంక్స్ ఏదైతే ఉన్నాయో మీరు చూస్తున్నటువంటి ర్యాంక్స్ ఆల్మోస్ట్ మనకు ఇదే ర్యాంకుల వరకు, ఈ ర్యాంకులు వస్తే మనకి కొద్దిగా ఒక 500 అటో ఇటో కట్ ఆఫ్ అనేది ఆ ర్యాంక్ దగ్గర ఉండొచ్చు అనమాట. మార్క్స్ అయితే ఈ విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అదే విధంగా ఎస్వి రీజియన్ లో చూసుకుంటే జనరల్ కి కన్వీనర్ కోటాలో లాస్ట్ టైము 471 వరకు వచ్చింది. అది ఈసారి మనకి 500 వరకు కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా బీసీఏకి 460 వరకు, బీసీబీకి 460, సికి 435 వరకు కట్ ఆఫ్ అనేది లాస్ట్ రౌండ్ వరకు ఇది నేను చెప్తున్నది ఉండొచ్చు. బీసీడీకి 460 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు, బీసీఈకి 465. సో SC1 కి అయితే ఆల్మోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. SC2 కు 420, SC3 కి 430 దగ్గర, STకి 400, మైనార్టీకి 455 వరకు ఈ కట్ ఆఫ్స్ అనేది ఉండొచ్చు. ఈ కట్ ఆఫ్స్ అనేది మనకు లాస్ట్ రౌండ్ లో రౌండ్ 3లో మనకి తీసుకుంటే లాస్ట్ కాలేజ్ లాస్ట్ ర్యాంక్ అన్నమాట. సో ఈ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. సో జనరల్ కి అయితే ఇంకా 500 +5 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో 500 ±5, 500 505 ఉంటేనే సేఫ్ స్కోరు అని నాకు అనిపిస్తుంది నా అనాలిసిస్ ప్రకారం. ఇది చూద్దాము ఎంతవరకు ఉంటుందో. సో యాక్చువల్ గా ఏంటంటే జరిగిన విషయం, సో ఇంతకుముందు 720కి 715 వచ్చినటువంటి స్టూడెంట్స్ కి కూడా మార్క్స్ బాగానే తగ్గాయి. బట్ టాప్ పిల్లలు టాప్ ర్యాంక్ అయితే ఈసారి 710 దగ్గర ర్యాంక్ 1 అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, 710 అయితే వచ్చున్నాయి. సో తర్వాత 710 తర్వాత 660, 670 మధ్యలో టాప్ పిల్లలు ఎవరైతే ఆల్ ఇండియా టాప్ 10 లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి 670, 690 మధ్యలో, తర్వాత 650, 670 మధ్యలో అనేది టాప్ 100 పిల్లలు అనేది ఉండొచ్చు. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇది అన్నమాట. ఓకే, 650 అండ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళకు 650 టచ్ అయితే బిలో 1000 ర్యాంక్ ఆల్ ఇండియా కోటాలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇక మనం అనుకున్నట్లు ఏపీ లో ఏయు ఎస్వియులో మనకి జనరల్ కి 500 505 దగ్గర ఉంటేనే సేఫ్ స్కోరు అని చెప్పవచ్చు అనమాట. ఇది కన్వీనర్ కోటా అంటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాలేజ్ లో ఫ్రీ సీట్స్ ప్లస్ ప్రైవేట్ కాలేజ్ లో కేటగిరీ ఏ సీట్స్ అన్నమాట, అంటే ఫ్రీ సీట్స్. సో వీటి రెండింటిని కలిపి కన్వీనర్ కోటా అంటారు. సో ఈ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అన్నమాట ఇది. ఓకే, సో ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదే విధంగా నీట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా నా వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే, సో అదే విషయము. ఇక 450 కన్నా తక్కువ వచ్చి జనరల్లో నేను చెప్తున్నాను, కోచింగ్ కి వెళ్ళాలి, డ్రాప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు బెటర్ ఏంటంటే ప్రిపేర్ అవ్వడమే బెటర్. బి కేటగిరీ చేరాలనుకుంటే తప్ప. ఓకే, లేదు నేను ఫ్రీ సీటే కావాలనుకున్నటువంటి వాళ్ళు నాకు తెలిసి 470 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కోచింగ్ కి వెళ్ళిపోయి, ఎందుకంటే లాంగ్ టర్మ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఓకే, ప్రిడిక్షన్ మాత్రమే, ఇదేమి ఎగ్జాక్ట్ ఫిగర్ ఏం కాదు. ఓకే, సో బేస్డ్ ఆన్ 25 ఈసారి మనకు ఉన్నటువంటి డేటాను బట్టి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe my channel.